హిట్లర్ గారి పెళ్ళాం పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. నాన్న రఘు, నొప్పిగా ఉందా నాన్న? పర్వాలేదు నానమ్మా. నేను తినిపిస్తానుండు. పర్వాలేదు నానమ్మా, నేనే తింటాను. అంత నొప్పితో ఎలా తింటావురా? నేను తినిపిస్తానుగా. తిన్నానా? నా భర్తకి కనీసం నేను అన్నం కూడా తినిపించలేకపోతున్నాను. పరాయి వాళ్ళు నా భర్తకు అన్నం తినిపిస్తుంటే పరాయి దానిలా చూస్తూ ప్రేక్షక పాత్ర పోషిస్తున్నాను. అమ్మమ్మా, బావకి నేను తినిపిస్తాను. నానమ్మ తినిపిస్తుందిగా నందిని, నువ్వు తిను. ఏంటి బావా, నేను నీకు తినిపించకూడదా? మిమ్మల్ని చూసుకోవడానికి నేనుండగా అమ్మమ్మకి ఎందుకు కష్టం? అమ్మమ్మ, నేను తినిపిస్తాను లేవే. వద్దులే నందిని, నువ్వు తిను. నాకు నానమ్మ తినిపిస్తుంది కదా. అదేదో ముచ్చట పడుతుంది కదరా, తినిపించని. ఉండు బావా, తినిపిస్తాను. తిను బావా. చాలు నందిని. అయ్యో, అలా అంటావేంటి బావా? ఇంకొక ముద్ద, ఇంకొక ముద్ద. బావా, అక్క పెళ్లి కాకముందే నీ మీద ఇంత ప్రేమ చూపిస్తుందంటే రేపొద్దున పెళ్ళయ్యాక నిన్ను వదిలిపెట్టి ఒక్క క్షణం కూడా ఉండదేమో. బావను వదిలిపెట్టి నేనెందుకుంటానే? బావను వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేను. చాలు నందిని ఇంకా. అయ్యో, అదేం టీచరమ్మా, తినకుండానే చేయి కడిగేసుకున్నావు? ఈ రోజు నాకు ఉపవాసం అమ్మమ్మగారు, మర్చిపోయి భోజనానికి కూర్చున్నాను. ఈ రోజు ఉపవాసం దేనికి టీచరమ్మా? మా ఆయన మీద వేరే వాళ్ళ కన్ను పడకూడదని మొక్కుకున్నాను. హిట్లర్ గారి పెళ్ళాం పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి.